హాయ్ అండి. నమస్కారం. మన అందరి ఇళ్లలో గడప ఉంటుంది. రోజు మనం దాన్ని దాటుకుని వెళ్తుంటాం. పసుపు, కుంకుమలు పెట్టి పూజిస్తుంటాం. కానీ మీ గడప వెనుక ఉన్న అసలు రహస్యాలు మీకు తెలుసా? మనం గడప మీద ఎందుకు కూర్చోకూడదు? గడప కింద పాతకాలంలో ఏ వస్తువులు దాచేవారు? సైన్స్ ప్రకారం గడప అనేది ఒక ఇంటికి సెక్యూరిటీ గార్డ్ లాంటిదని మీకు తెలుసా? ఈరోజు వీడియోలో చాలామందికి తెలియని, వింటే షాక్ అయ్యే 5 విస్తుపోయే నిజాలను చూడబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూశాక మీరు మీ ఇంటి గడపను చూసే కోణమే మారిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. గడప కింద ఏం దాగి ఉంది? పాతకాలంలో గడపను కేవలం చెక్కతోనే చేసేవారు కాదు. గడప పెట్టే ముందు దాని కింద నవధాన్యాలు, రాగి నాణెలు లేదా చిన్న బంగారు ముక్కను ఉంచేవారు. ఇది కేవలం సెంటిమెంట్ కాదు. భూమి నుండి వచ్చే ప్రతికూల తరంగాలను, అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ అడ్డుకుని ఇంటికి ఒక ఎనర్జీ ఫిల్టర్లా పనిచేస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి నివాసం మాత్రమే కాదు. గడప అంటే కేవలం లక్ష్మీదేవి ఉంటుంది అని మాత్రమే మనకు తెలుసు. కానీ పురాణాల ప్రకారం నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరించింది గడప మీదని. గడప అనేది అటు బయట కాదు, ఇటు లోపల కాదు. ఇది ఒక సంధికాలం లాంటిది. అందుకే గడప మీద నిలబడకూడదు, కూర్చోకూడదు అంటారు. అలా చేస్తే మనం మన ఇంటి రక్షణ కవచాన్ని బలహీనపరిచినట్లే. సైంటిఫిక్ యాంగిల్. క్రిమి సంహారకం. గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టడం వెనుక దాగి ఉన్న సైన్స్ చాలామందికి తెలియదు. పూర్వం గడపలు ఎక్కువగా వేప లేదా టేకు చెక్కతో చేసేవారు. పసుపు సహజమైన యాంటీబయోటిక్. పాములు, తేళ్ళు వంటి విష జంతువులు మరియు బ్యాక్టీరియా పసుపు వాసనకు లోపలికి రావు. గడప ఒక లక్ష్మణ రేఖలా పనిచేస్తుంది. గడపను తొక్కడం ఎందుకు నేరం? మనం ఎప్పుడైనా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గడప తొక్కకుండా వెళ్తాం. వాస్తు పురుషుడి శరీరంలో గడపను మెడ భాగంతో పోలుస్తారు. గడపను తొక్కడం అంటే వాస్తు పురుషుడి గొంతు మీద అడుగు వేయడమే అని అర్థం. అందుకే అది అశుభంగా భావిస్తారు. లోహపు మేకులు కొట్టకూడదు. చాలామంది గడపలకు అలంకరణ కోసం లేదా తోరణాల కోసం ఇనుప మేకులు కొడుతుంటారు. గడపకు ఇనుప మేకులు కొట్టడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వీటికి బదులు చెక్క మేకులు లేదా గమ్ వాడటం ఉత్తమం. చూశారుగా, మన సాంప్రదాయంలో ప్రతి చిన్న విషయం వెనుక ఎంతటి పరమార్థం దాగి ఉందో. గడప అనేది కేవలం ఒక చెక్క ముక్క కాదు, అది మన ఇంటికి ఒక రక్షణ కవచం. మరి ఈ 5 విషయాల్లో మీకు ఏది బాగా నచ్చింది? లేదా మీరు మీ ఇంటి గడప విషయంలో ఏదైనా ప్రత్యేకమైన పద్ధతిని పాటిస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ
కలుద్దాం. అంతవరకు సెలవు.